తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు రికార్డు సృష్టిస్తోంది. 2 నెలల్లో 65 లక్షలకు పైగా సభ్యత్వ నమోదు చేసి గత ఏడాది రికార్డును చెరిపివేసింది. కార్యకర్తల సంక్షేమ విభాగం ద్వారా ఇప్పటివరకు సుమారు 80 కోట్లు అందజేసింది టీడీపీ. రెండేళ్లకోసారి తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు చేపట్టడం ఆనవాయితీగా వస్తోంది. 2018-2020 సభ్యత్వ నమోదు ప్రక్రియ గత ఏడాది నవంబర్ 1వ తేదీన చేపట్టారు. 2 నెలల 13 రోజుల్లో పార్టీ సభ్యత్వం 65,29,000కు చేరింది. ఈ నెల చివరి వరకు సభ్యత్వ నమోదు పొడిగించే అవకాశం ఉండడంతో సభ్యత్వ సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. కాగా 2016-18లో మొత్తం 66,42,000 మాత్రమే. అది అప్పట్లో రికార్డు కాగా ఈ ఏడాది ఇప్పటికే సుమారు 1,00,000 సభ్యత్వాలు అధికంగా ఉండడంతో రికార్డు సృష్టించడంతో పార్టీ నాయకత్వం సంతృప్తి వ్యక్తం చేసింది. సభ్యత్వం తీసుకున్న వెంటనే రసీదు ఇవ్వడం, గుర్తింపు కార్డు చేరే వరకు ప్రణాళికాబద్ధంగా 3,000 మందితో ఒక వ్యవస్థ మంత్రి లోకేష్ ఆధ్వర్యంలో పనిచేస్తోంది. సభ్యత్వ నమోదు పర్యవేక్షణ, సమన్వయం కోసం కమాండ్ కంట్రోల్ సెంటర్ 24 గంటలు పనిచేస్తుంది. సభ్యత్వ నమోదుకు టీడీపీ ఎంత ప్రాధాన్యత ఇస్తోందో అదే స్థాయిలో కార్యకర్తలను సుశిక్షితులైన సైనికులుగా తీర్చిదిద్దే శిక్షణా కార్యక్రమాలు, వ్యక్తిత్వ వికాస పాఠాల తరగతులు నిర్వహిస్తోంది. అయితే తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం గత రికార్డులను తిరగరాస్తోంది. సభ్యత్వ నమోదులో గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి, చిత్తూరు, తూర్పు గోదావరి జిల్లాలు మొదటి 5 స్థానాల్లో నిలిచాయి. నియోజకవర్గాల్లో పాలకొల్లు, కుప్పం, ఉదయగిరి, ఆత్మకూరు, మైలవరం మొదటి 5 స్థానాల్లో నిలిచాయి. 4 ఏళ్ల క్రితం కార్యకర్తల సంక్షేమ విభాగం కన్వీనర్గా బాధ్యతలు స్వీకరించిన నారా లోకేష్ కార్యకర్తల కోసం సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. కార్యకర్తల విద్య, వైద్య, ఆర్థిక, వివాహ అవసరాలకు సాయం అందిస్తున్నారు. సభ్యత్వ నమోదుతో ప్రమాద బీమాను లింక్ చేసి కార్యకర్తలకు వర్తింపచేస్తున్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో వివిధ సమస్యలతో సాయం కోసం వచ్చిన 4,178 మంది కార్యకర్తలకు ఇప్పటివరకు కార్యకర్తల సంక్షేమ విభాగం కింద 14 కోట్లకు పైగా ఆర్థిక సాయం అందించారు. తెలుగు రాష్ట్రాల్లో వేర్వేరు చోట్ల ప్రమాదాల్లో మరణించిన 3,031 మంది కార్యకర్తల కుటుంబాలకు ప్రమాద బీమా కింద ఆర్థిక సాయం అందజేశారు. ప్రమాదాల్లో గాయపడిన 89 మంది కార్యకర్తలకు వైద్య సాయం అందజేశారు. 815 మంది విద్యార్థులకు 2 కోట్లకు పైగా విద్యావసరాల కోసం మంజూరు చేశారు. ఈ నెలాఖరుతో సభ్యత్వ నమోదు ప్రక్రియ ముగించి గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర కమిటీల ఎన్నికల ప్రక్రియ ఏర్పాటుకు టీడీపీ కసరత్తు చేస్తోంది. For more updates, please subscribe 99 TV Telugu.